నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవరాజ్ చేస్తున్నారు. ఈ మూవీ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సెప్టెంబర్ 27న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక తాజాగా గోవాలో యాక్షన్ షెడ్యూల్ పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకున్నాడు ఎన్టీఆర్. దేవరా మూవీ తర్వాత తన నెక్స్ట్ మూవీ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో చేస్తున్నట్లు తారక్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ 31 అనే వర్కింగ్ టైటిల్తో ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ గురించిన ఓ న్యూస్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఎవరా విలన్, ఏంటా వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ దేవరా త్వరలోనే రిలీజ్ కు రెడీగా ఉంది. ఇక ఈ చిత్రం షూటింగ్ పూర్తి కాగానే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో ఓ చిత్రం చేయనున్నాడు తారక్. ఎన్టీఆర్ 31 వర్కింగ్ టైటిల్తో ఈ మూవీ ప్రారంభం కానుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఆగస్టు నుంచి షూటింగ్ స్టార్ట్ అవబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అదేవిధంగా ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ పరిశ్రమలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే ఎన్టీఆర్ 31 మూవీలో విలన్ గా యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ నటిస్తూ ఉన్నాడని గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ న్యూస్ పై మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు, కానీ త్వరలోనే వచ్చే అవకాశాలు మాత్రం ఉన్నాయి అంటున్నారు. కాగా యానిమల్ తో ఇండియా వైడ్ గా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు బాబీ డియోల్. బాలీవుడ్ లో నటుడిగా మంచి గుర్తింపు అప్పటికే ఉన్నప్పటికీ యానిమల్ తో అతడి రేంజ్ మరింత పెరిగింది. అన్ని కుదిరి బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ చేస్తే కనుక కథానాయకునికి మించి విలన్ కు ఎలివేషన్స్ ఉండే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో బాబీ డియోల్ పాత్ర ఎలా ఉంటుందో అన్నది వేచి చూడాలి.